బాలు గారు, సుశీల గారు పాడిన యుగళ గీతాల్లో మధురాతి మధురమైన గీతం చైర్మన్ చలమయ్య చిత్రం కోసం సలీల్ చౌదరి గారు స్వరపరిచిన ఆరుద్ర గీతం. ఇది సలీల్ సాబ్ దగ్గర బాలు గారు పాడిన మొట్టమొదటి పాట. హిందీలో తను చేసినటువంటి బాణీనే ఈ పాటకి వాడుకున్నారంట సలీల్ చౌదరి గారు. ఆ బాణీతో, ఆరుద్ర గారి వాణితో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు బాలు గారు అండ్ సంధ్య గారు. నయనాలు కలిసి తొలిసారి హృదయాలు కరిగే మలిసారి తలపే తరంగాలూరి పులకించే మేను ప్రతిసారి మదిలో ఏదో పదే పదే ధ్వనించే మమతల తోటలలోన తొలి వలపుల పూలు పూచి నయనాలు కలిసి తొలిసారి హృదయాలు కరిగి మలిసారి తలపే తరంగాలు పులకించే నేను ప్రతిసారి ప్రణయము బాసలు చేసి నయనాలు కలిసి తొలిసారి హృదయాలు కరిగి మలిసారి తలపే తరంగాలూరి పులకించే మేను ప్రతిసారి. చాలా బాగుంది సార్. అండ్ సంధ్య గారు కూడా చాలా బాగా పాడారు. థ్యాంక్స్. సూపర్ సార్. ఈ సాంగ్ గురించి ఇది హిందీలో ఆయన చేసిన పాటే కావాలని తెలుగులో చేయించుకున్నారు సలీల్ గారి దగ్గర. పాట గురించి చెప్పేది ఏం లేదు. అందులో ముఖేష్ గారు పాడారు, లత గారు పాడారు, తెలుగులో సుశీల్ గారు నేను పాడాం. ఇది బెస్ట్ పార్ట్ ఏంటంటే పాట సంగతి అద్భుతం, దాని గురించి ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఫస్ట్ టైం బాపు గారికి మ్యూజిక్ చేసిన తర్వాత ఆయన నాకు ఒక హార్మోనియం ప్రజెంట్ చేశారు. అది స్కేల్ చేంజ్ హార్మోనియం అనమాట. సలీల్ గారు ఎప్పుడు చెన్నై వచ్చినా కూడా ఆయనకు కంపోజింగ్కి స్కేల్ చేంజ్ హార్మోనియం కావాలి. ఎవరో చెప్పారు బాలు దగ్గరే ఉంది ఇది అని చెప్పి. ఆ రోజు నుంచి ఏంటంటే ఆ హార్మోనియం ఎప్పుడు వచ్చినా సరే రాగానే బాలు భాయ్ మేరా పీటీ జరా భిజ్వా దీజీ అనేవారు. పాప ప్రతిసారి ఆయన చేయబడిన హార్మోనియం అది నాకు చాలా ఆనందం అన్నట్టు. నెంబర్ 1 బాపు గారు ఇచ్చింది మహదానందం. ఆ సలీల్ చౌదరి లాంటి గొప్పవాడు చేయబడింది మహద్ ఆనందం. ఓపెనయర్ గారు చేయబడింది మహద్ ఆనందం. ఆయన దగ్గర పాడే అవకాశం వచ్చింది, ఇంతకంటే ఏం కావాలి. న్యాయంగా కనుక జరుగుంటే మై ఫస్ట్ ఇంట్రొడక్షన్ టు హిందీ ఫీల్డ్ షుడ్ హ్యావ్ బీన్ బై సలీల్ చౌదరి గారు. ఆయన ఒకసారి నా నంబర్ లేక శామ్ జోసెఫ్ గారని మా కండక్టర్, ఆయన కండక్టర్
చాలామంది చిత్రం బళ్ళారే చిత్రం కండక్ట్ చేశారని చెప్పాను ఆయన ఫోన్ చేసి బాలు నంబర్ కావాలి నాకు, లేకపోతే ఎల్లుండి మార్నింగ్ రికార్డింగ్ ఉంది రాగలడా బాంబే కానీ. నా దురదృష్టం ఏంటంటే దోస్ డేస్ వర్ సచ్, మినిమం 6-7 పాటలు పాడకుండా ఏ రోజులు ఉండేది కాదనమాట ప్రతిరోజు. అప్పటికి ఆయన అడిగారు, నాకు హిందీలో అవకాశం వస్తుంది కదా అని 4 ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేయగలిగాను. లైవ్ రికార్డింగ్ కదా, ఆర్కెస్ట్రా క్యాన్సిల్ చేస్తే హాఫ్ పేమెంట్ ఇవ్వాలి. 4 అసలు మన బాలు వెళ్తున్నాడు కదా అని అనుకుని 2 మాత్రం కుదరలేదు. పక్కనే రామారావు గారి సాంగ్ ఒకటి ఉంది, షూటింగ్కి వెళ్ళాలి, నేను రాలేనని చెప్పాను అనమాట శామ్ గారికి. అలా ఆ అవకాశం పోయింది నాకు. లేకపోతే ఎక్ దూజేకి వెళ్ళే కంటే కూడా ముందు సలీల్ గారి దగ్గరే పాడాల్సి ఉండేది. హిందీలో పాడలేకపోయినా ఆయన భక్తుడిగా, వాట్ ఎ ఫెంటాస్టిక్ కంపోజర్. We were blessed that day. I still remember కోటేశ్వరరావు గారు రికార్డింగ్ లైవ్ ఆర్కెస్ట్రా ఇన్ జెమినీ స్టూడియోస్. సుశీల్ గారు నేను కలిసి ఈ పాట పాడడం నాకు చాలా తృప్తినిచ్చిన, అందులో నాకు చాలా ఇష్టమైన ఆర్టిస్టు, నన్ను చాలా చాలా పైకి తీసుకురావడంలో చాలా ఎక్కువ సింహపాలు ఉన్నటువంటి మా నటుడు శ్రీ చలం గారు. ఆయన ఇందులో యాక్టర్. నాకు ఇంకా ఆనందం అన్నమాట. ఇవాల్టి సర్ప్రైజ్ ఏంటంటే ఈవిడ పలకరించిన పంచులేసినట్టే ఉంటుంది. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్. స్వరాభిషేకంలో మీరు నాన్నగారు చేసిన అల్లరి. నా తమ్ముడు. మా అత్త కదా మీరు, కరెక్ట్. కిరణ్ గారు ఏమవుతారు మీకు? కిరణ్ గారు నా కజిన్. చంద్రబోస్ గారు? చంద్రబోస్ గారు నాకు అంకుల్ అవుతారు. మా కృష్ణ గారు? అవును, మా తాతయ్య. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ రౌండ్. ఇష్టంగా ఈ చోట నువ్వేం చేస్తున్నా? మొత్తం పాటలు రాసిచ్చిన తర్వాత ఏ ఒక్క అక్షరం ఏ ఒక్క పదం మార్చకుండా రాసింది రాసినట్టుగా స్వరపరిచారు. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది. అమ్మాయి ఏమడుగుతుంది? శీతాకాలం మనసు నీ మనసులో చోటడిగింది. మరి శీతాకాలం అయినప్పుడు నీ వాయిస్ లో చిన్న వణుకు ఉండాల్సింది, ఒక చిన్న ట్రెమ్. శీతాకాలం మనసు అలా. కిరణ్ గారు మీరు ఏకీభవిస్తున్నారా? ఏయ్, ఎందుకు అలా అడుగుతున్నావు? పక్కన నిలిచారు. ఎక్కడైతే మీరు నించోబెట్టేసి వెళ్ళారో అక్కడి నుంచి కదలకుండా పాడారు. కదలకుండా పాడావు, మనసుల్ని కదిలించేలా పాడావు. అలా వెళ్ళిపో అన్నాను నేను. కాలం అదే సహాయం చేసి మీకు ఒక రూట్ ఏర్పరుస్తుంది దానికి ప్రత్యక్ష నిదర్శనం నాకు తెలిసిన వాళ్ళలో మ్యూజిక్ డైరెక్టర్స్లో శేఖర్ చంద్ర. సంగీతం నేర్చుకోవాలనే ఆసక్తిని ఈ యంగర్ జనరేషన్ లో రేకెత్తించడానికి కూడా ఈ స్టైలే కారణం నేను నమ్ముతున్నాను. నేను నువ్వు పొద్దున్న ఏం తిన్నావమ్మా? గోధుమ రవ్వ ఉప్మా. కొంచెం బెల్లం కలుపుకోవాల్సిన అందులో. మహిళలు కూడా పాటలని ముందుకొచ్చినప్పుడు సందర్భాన్ని అర్థం చేసుకునే విధానం, ఆ సందర్భానికి స్పందించే కోణం కూడా మారి కొత్త పాటలు ఉద్భవిస్తాయని నా భావన. కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా పెరిగినప్పుడు పాట పెర్ఫార్మెన్స్ లో ఎంత మెరుగు అవుతాయో అది కనబడుతుంది. గుణ 369 అన్న టైటిల్ ఎందుకు పెట్టారో తెలుసా? వాళ్ళు ఫస్ట్ అనుకున్నటువంటి బడ్జెట్ ఈ సినిమాకి 3,69,00,000. దాసరి గారు దర్శకత్వం వహిస్తూ సినిమాకి పాటలన్నీ రాసేవారు. చాలా రోజుల తర్వాత ఈ సినిమాలోని పాటలన్నీ శివ నిర్మాణ గారే రాశారు. పాడావమ్మా, ఆ లాస్ట్ లో ఆలాపన ఒక్కసారి మళ్ళీ అందుకు. 10 ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయ్యి నేను ఇంటికి వెళ్ళేసరికి టైం 10. కరిగిన మనసు. అతనంత మెత్తని హృదయం ఉన్న మనిషిని నేను ఇంతవరకు చూడలేదు. లో ఆక్టివ్ లోను హై ఆక్టివ్ లోను కూడా కంపోజ్ చేయడం ఈ కంపోజిషన్ ప్రత్యేకత. నువ్వు హై ఆక్టివ్ లో పాడినప్పుడు కొద్దిగా నీకు అందలేదు అది. వాణి ఎంత బాగుందో దానికి సమకూర్చిన నేపథ్య సంగీతం కూడా అంతే బాగుంది. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు. ప్రేమలో తప్పు లేదు, ప్రేమలో గుండె మంద కొట్టుకుందే ఎవరంట ఎదురైనది. ఇందులో ఒక తెలియనటువంటి ఒక హుషారు ఉంది ట్యూన్ లో. నచ్చిన చిన్న
అది మెచ్చిన తీరు ముచ్చటగా నన్ను హత్తుకుపోయే ఓయే. రకరకాలైనటువంటి టాబ్లెట్లు అవన్నీ వాడే బదులు ఇలాంటివి ఏవైనా పాటలు పొద్దున్న 2 సార్లు మధ్యాహ్నం 2 సార్లు ఇలా ప్రిస్క్రిప్షన్ లో రాసిస్తే బాగుంటుందండి. మీరు ఇవన్నీ ఎలా గమనిస్తున్నారు ఏకకాలంలో? నాకు చాలా నలువైపులా కళ్ళుంటాయి. విద్య నేర్పిన గురువు పేరు తగిలించుకున్న వాళ్ళని ఎవరిని చూసారా? అంటే చిత్ర గారు. కేఎస్ చిత్ర అంటే కనకాల సుమ చిత్ర. మీరు ఆవిడకి సంగీతం నేర్పారు కదా. మొట్టమొదటిసారి సుమా గారు స్తంభించిపోయారు. ఎంత సీరియస్ గా విన్నాను తెలుసా నేను. పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది. నా జన్మ ధన్యమైపోయింది ఈరోజు. నిజంగా ఇలా